రెడ్డి హయాంలో నెల్లూరు జిల్లా ఇరిగేషన్ శాఖలో భారీగా అక్రమాలు జరిగాయి. వందల కోట్ల రూపాయల నిధులు స్వాహా చేశారు. కనుపూరు కాలువ పనుల్లోనే 100 కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగినట్లు సమాచారం. ఎఫ్డీఆర్ నిధుల్లో 200 కోట్ల అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మౌఖిక ఆదేశాలతో అప్పటి ఎస్సీ కృష్ణమోహన్ కొందరు అధికారులు అక్రమాలకు తెరలేపారు. టెండర్లు జరపకుండానే వైసీపీ నేతలు కాంట్రాక్టర్లకు అడ్డగోలుగా 100 కోట్ల పనులు అప్పగించారు. కూటమి ప్రభుత్వానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి, పలు పార్టీల నేతలు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు చేశారు. కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకి ఆదేశించింది. విజిలెన్స్ అధికారులు రికార్డులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. అడ్డగోలు వ్యవహారాలతో అక్రమాలకు పాల్పడ్డ అధికారుల్లో గుబులు మొదలైంది. రెండు 2021లో ఎఫ్డీఆర్ నిధులు 230 కోట్లు విడుదల కాగా కనీసం 30 కోట్ల విలువైన పనులు చేయలేదు. 5 ఏళ్లలో ఎఫ్డీఆర్ నిధులు 100 కోట్ల మేర వైసీపీ నేతలు, అధికారులు జేబులు నింపుకున్నారు. 2023 డిసెంబర్లో O&M 30 కోట్ల రూపాయలు డ్రా చేశారు. కాలువల్లో నీరు ప్రవహించే సమయంలో పనులు ఎలా చేశారో అంతు చిక్కడం లేదు. సర్వేపల్లి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో 11 పనులకు 11.46 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించారు. టెండర్లు నిర్వహించకుండా పనులను వైసీపీ నేతలకు అప్పగించారు. కనీసం 2 కోట్ల రూపాయల మేర పనులు కూడా జరగలేదు. అనికేపల్లి పొట్టెంపాడు కాలువలో అడ్డంకుల తొలగింపునకు 78.27 కోట్ల రూపాయలను చెల్లించారు. టెండర్లు జరగకుండానే పనులు పూర్తయినట్లు బిల్లులు చేశారు. సర్వేపల్లి రిజర్వాయర్ సిస్టమ్ పరిధిలో కాలువల మరమ్మతుల పేరిట 1.68 కోట్ల రూపాయలను స్వాహా చేశారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన సర్వేపల్లి నియోజకవర్గంలోనే అత్యధికంగా నిధుల దుర్వినియోగం జరిగింది. ఎఫ్డీఆర్, O&M నిధులతో పాటు NREGS నిధులు లాంటివి పెద్ద ఎత్తున స్వాహా చేశారు. ఒక్క పని చేయకుండా ప్రతి ఏడాది బిల్లులు చేసుకున్నారు. రైతులు తమ పొలాల్లోకి సొంత నిధులతో నిర్మించుకున్న రోడ్లకి వైసీపీ నేతలు బిల్లులు చేసుకున్నారు. విజిలెన్స్ విచారణలో అక్రమాల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పూర్తి స్థాయిలో విచారణ జరిగి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.